త్వరలో రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు లాంఛనంగా జాతీయ అధ్యక్షుడి పేరు ప్రకటన. ఇది రేపటి బీజేపీ జాతీయ కౌన్సిల్ మీట్ అప్డేట్స్. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత తొలిసారి జరుగుతున్న కౌన్సిల్ మీట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ జాతీయ నాయకత్వం. హస్తిన వేదికగా బీజేపీ జాతీయ కౌన్సిలింగ్ మీట్ కు సర్వం సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు కమలనాథులు. ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. राष्ट्रीय परिषद में लगभग 2000 से ज्यादा प्रतिनिधि पूरे देश से भाग लेने वाले हैं. हमारे निवर्तमान अध्यक्ष श्री राजनाथ सिंह जी द्वारा राष्ट्रीय परिषद का उद्बोधन किया जाएगा और श्री अमित शाह जी जो हमारे राष्ट्रीय अध्यक्ष हैं उनके उद्बोधन से राष्ट्रीय परिषद का शुभारंभ होगा. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన అమిత్ షాను ఈ కౌన్సిలింగ్ సమావేశంలో అధికారికంగా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. దేశం నలుమూలల నుంచి బీజేపీ అగ్రనేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కౌన్సిల్ మీట్ కు అటెండ్ కానున్నారు. ఇక సమావేశంలో పార్టీ అగ్రనేత అద్వానీ, అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోడీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దక్షిణాదిన పార్టీ విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు. త్వరలో రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అగ్రనేతలతో పాటు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాథులు. ఈ కౌన్సిల్ మీట్ లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.